మూలన పడ్డ మున్సిపాలిటీలకు మళ్లీ జీవం పోస్తోంది చంద్రబాబు సర్కార్. ఏపీలో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం కు 2029 కల్లా చెక్ పెడతామంటున్నారు మంత్రి నారాయణ. వీటికి సంబంధించి డెడ్ లైన్ పెట్టి మరీ పనులు ప్రారంభించనున్నారు. ఏపీలో అమృత్ స్కీమ్ మళ్లీ పట్టాలెక్కుతోంది. మున్సిపాలిటీలను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలైన తాగునీటి సమస్య, డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం కు చెక్ పెట్టేందుకు చకచక అడుగులు వేస్తోంది చంద్రబాబు సర్కార్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ రివ్యూ మీటింగ్ లో సంబంధిత శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి పైప్ లైన్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడం, వేస్ట్ మేనేజ్మెంట్, డ్రైనేజ్ వాటర్ ట్రీట్మెంట్ పనులపై మంత్రి నారాయణతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. అమృత్ స్కీమ్ ద్వారా ఏపీలోని 85% మున్సిపాలిటీల్లో 100% డ్రింకింగ్ వాటర్ అందించే ప్రణాళికను ముందుకు తీసుకోవడంపై ప్రణాళికాబద్ధంగా సాగుతోంది రాష్ట్ర ప్రభుత్వం. 2029 నాటికి డ్రైనేజ్ వాటర్ ని ట్రీట్ చేసి బయటకు పంపించడానికి 100% ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టడానికి పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది ఏపీ సర్కార్. స్వచ్ఛ భారత్ నిధులకు సంబంధించి గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వలేదని ఆరోపించారు నారాయణ. అమృత్ స్కీమ్ ముందుకు తీసుకెళ్లే విధంగా టెండర్లు పిలిచామని, రాష్ట్రంలో 80% ఇళ్లకు మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆయన. డ్రైనేజ్ వాటర్ ను శుద్ధి చేసి బయటకు పంపించాలని సీఎం ఆదేశించారన్నారు నారాయణ. అభివృద్ధి చెందిన దేశాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయని, అదే మోడల్లో విజయవాడ, రాజమండ్రి, ఇతర నగరాల్లో కూడా చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ల నిర్మిస్తామన్నారు మంత్రి. ఇప్పటికే విశాఖ, గుంటూరు నగరాల్లో 1400 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి వస్తోందని ఆయన తెలిపారు. 5800 కోట్ల ఏఐఐబి నిధులు, 3000 కోట్ల రూపాయల స్వచ్ఛ భారత్ నిధులకు ఆమోదం వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ పనులు పూర్తయితే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి ట్యాప్ కనెక్షన్ ఇస్తామని భరోసా ఇచ్చారు నారాయణ. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా 5350 కోట్లు, దాన్ని కూడా యాక్చువల్గా టెండర్లు ఒక 1 వీక్లో పిలుస్తున్నాం. ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని వాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ మున్సిపాలిటీలు పట్టి పీడిస్తోన్న ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకు డెడ్ లైన్ పెట్టి మరీ ముందుకు సాగుతోంది ఏపీ సర్కార్.